హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని అయితే దర్శించుకుందాం రండి. అందమైన ప్రకృతి మధ్యలో వెలసిన శ్రీ కోదండరామస్వామి దేవాలయము కడప జిల్లా రాజంపేట రహదారి మధ్యలో మనకు ఇక్కడ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం అయితే మనకు దర్శనమిస్తుంది. అందమైన ప్రకృతి మధ్యలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని ఒకసారి తప్పకుండా దర్శించుకోవాలి. మీరు ఎవరైనా ఇక్కడ రాజంపేట మరియు కడప మధ్య రహదారి మధ్యలో మీరు ప్రయాణం చేసినట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించుకోండి. ఇక్కడ మనము భద్రాచలంలో జరిగే ఉత్సవాలు ఉంటాయి కదండి. శ్రీరామనవమి రోజు ఉత్సవాలు జరుపుతారు కదా భద్రాచలంలో. అక్కడ జరిగే ఉత్సవాలన్నీ కూడా ఇక్కడ ఈ కోదండరామస్వామి దేవాలయంలో కూడా జరిపిస్తారనమాట. సో అందువలన ఈ గుడిని ఆంధ్ర భద్రాచలంగా కూడా పిలుస్తారు. తప్పకుండా చూడవలసిన ప్రదేశము ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం. ఇక్కడ వచ్చేసి సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలపై నిర్మించబడినందున ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ పండితుల కథనం ప్రకారం మనం చూసినట్లయితే ఒంటుడు మిట్టడు అనే ఇద్దరు భక్తులచే ఈ ఆలయం నిర్మించబడినందువల్ల ఈ ప్రాంతానికి వారిద్దరి పేరు కలిసి వచ్చేలా ఒంటిమిట్ట అని పేరు పెట్టారని చెప్తారనమాట. ఈ ఆలయం గురించి చూసినట్లయితే ఈ ఒంటిమిట్ట రామాలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారని చోళ పాలకులు, తర్వాత విజయనగర పాలకులు నిర్మించారని చెప్తారు. చోళులు ఆలయాన్ని ప్రారంభించినప్పుడు ఇక్కడ నిర్మాణం దాదాపుగా సాంప్రదాయ విజయనగర శైలిలో సంధార క్రమంలో అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆలయ స్థల పురాణం చూసినట్లయితే రామ లక్ష్మణులు చిన్న వయసులోనే కాక సీతారామ కళ్యాణం తరువాత కూడా మృకండ మహర్షి, శృంగి మహర్షి కోరిక మీద యాగరక్షణకి, దుష్ట శిక్షణకి శ్రీరామ లక్ష్మణులు అంబుల పొది, పీడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని ఒక కథనం అయితే మనకు తెలుస్తుంది. అందుకు సాక్షిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలలో చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఆలయ స్థల పురాణం ద్వారా మనమైతే గమనించవచ్చు. ఈ ఆలయం యొక్క విశేషాలలో మనకు ఇక్కడ 3 ఎత్తైన గోపురాలు అయితే మనకు కనిపిస్తాయి. ఈ ఆలయం విశాలమైన ఆవరణలో 3 గోపురాలతో అద్భుతమైన కట్టడాలతో మనకు దర్శనమిస్తాయన్నమాట. ఈ ఆలయం యొక్క ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. అప్పటి చోళులు, విజయనగర రాజులు ఈ ఆలయాన్ని 3 దశల్లో నిర్మించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ శిల్పకళ చూసినట్లయితే ఆలయంలోని మధ్య మండపంలో 32 స్తంభాలున్న రంగమంటపం అయితే మనకు కనిపిస్తుంది. ఈ స్తంభాల మీద శిల్పకళ చోళ విజయనగర శిల్పశైలిని పోలి ఉంటుంది. ఈ స్తంభాలపై మనం బాగా గమనించినట్లయితే రామాయణ భారత కథలు చిత్రీకరించి ఉన్నాయి. గుడి ఎదురుగానే మనకు సంజీవరాయ దేవాలయము, పక్కగా రథశాల, రథం కూడా మనకైతే కనిపిస్తాయి. తూర్పు వైపుగా ఉండే ఆలయ ప్రవేశ ద్వారము ఉత్తరం మరియు దక్షిణం వైపు ఇట్లా 3 గోపురాలు అయితే మనకు దర్శనమిస్తాయన్నమాట. ఇక్కడి గర్భగుడిలోని శ్రీరాముడి కుడి చేతిలో విల్లు, ఎడమ చేతిలో బాణం పట్టుకొని నిలబడి ఉన్న స్థితిలో స్వామివారు దర్శనమిస్తారు. అందుకే కోదండరాముడు అని పేరు పెట్టారనమాట. అలాగే లక్ష్మణుడు త్రిభంగ భంగిమలో కుడి చేయి స్వేచ్ఛగా ఉంచి ఎడమ చేతిలో విల్లు పట్టుకొని మనకు కనిపిస్తారనమాట. ఇక్కడ శిల్పాలు గమనించినట్లయితే కృష్ణుడు ద్విభంగ
భంగిమలు: ఎడమ కాలు నేలపై ఉంచి కుడికాలు మోకాలి వద్ద వంగి ఎడమ కాలును దాటుకొని అలాగే గోవర్ధన కొండను ఎత్తడం వంటి శిల్పాలు కూడా ఉన్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శించవలసిన ముఖ్యమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని అయితే ఒకసారి దర్శించండి. మీరు ఒకసారి ఈ గుడి మొత్తాన్ని ఒకసారి మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.